హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం సంభావ్యత ప్రాబబిలిటీ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సెట్ ఆఫ్ 1, 2, 3, 4, సో 100 నుంచి ఒక సంఖ్య ఎక్స్ను యాదృచ్ఛికంగా తీస్తే ఎక్స్ ప్లస్ 100/x గ్రేటర్ దాన్ 29 అయ్యే సంభావ్యత. చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి సెట్ రాసాం. అలాగే ఎక్స్ ప్లస్ 100/x గ్రేటర్ దాన్ 29 అన్నారు. దీన్ని సింప్లిఫై చేస్తే x² + 100 గ్రేటర్ దాన్ 29x అవుతుంది. x² - 29x + 100 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. దీన్ని x² - 25x - 4x + 100 గ్రేటర్ దాన్ 0గా రాస్తాం. x కామన్ చేస్తే x - 25 -4 కామన్ చేస్తే x - 25 గ్రేటర్ దాన్ 0. సో x - 25 ఇంటూ x - 4 గ్రేటర్ దాన్ 0. ఏబి గ్రేటర్ దాన్ 0 అయితే a గ్రేటర్ దాన్ 0 ఆర్ b లెస్ దాన్ 0 అవుతుంది. సో ఇక్కడ x గ్రేటర్ దాన్ 25 ఆర్ x లెస్ దాన్ 4 అవుతుంది. సో x గ్రేటర్ దాన్ 25, x లెస్ దాన్ 4 అంటే ఇందులో నుంచి ఏముంటాయి? x లెస్ దాన్ 4 అంటే 1, 2, 3 ఉంటాయి. x గ్రేటర్ దాన్ 25 అంటే 26, 27 అలాగా 100 వరకు ఉంటాయి. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 78 ఉంటాయి. 1, 2, 3 ఇక్కడ 4 నుంచి 25 దాకా లేవు కాబట్టి ఇవన్నీ 78 ఉంటాయి. టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని? టోటల్ వచ్చేసి 100 అనమాట. సో ప్రాబబిలిటీ అంటే ఏమవుతుందంటే 78/100 అవుతుంది. దట్ ఈక్వల్ టు 0.78. అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సంభవాల సంఖ్య. అంటే ఇక్కడ 78/100 0.78 వస్తుంది. 0.78 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 పాచికలను దొర్లించారు. ఏ పాచిక 2ను చూపని సందర్భానికి సంభావ్యత. చూడండి, ఈ ప్రాబ్లంలో 2 పాచికల్ని మనం దొర్లించినప్పుడు సాధ్యమయ్యేటువంటి పర్యవసానాలు ఇవన్నీ. అయితే ఏ పాచిక 2 చూపని సందర్భం కాబట్టి ఇవన్నీ రావు, అలాగే ఇవన్నీ రావు అనమాట. సో ఇక్కడ 5, 5, 5, 5, 5 మొత్తం వచ్చేసి 25 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? 36. 25/36. 25/36 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చేట్ల పేక నుండి యాదృచ్ఛికంగా ఒక ముక్కని తీసే ప్రయోగంలో ఇస్పెట్ తీసే ఘటన ఏతోనూ బొమ్మ కలిగిన కార్డు రాజు, రాణి, జాకీ బీతోనూ సూచిస్తే తీసిన ముక్క ఇస్పేట్ లేదా బొమ్మ కార్డు అయ్యే ఘటన సంభావ్యత. చూడండి, ఇక్కడ బొమ్మ కలిగిన కార్డు రాజు, రాణి, జాకీ ఇవి ప్రతి దాంట్లో కూడా ప్రతి 13 కార్డ్స్లో 3 ఉంటాయి. 13 కార్డ్స్ ఉంటే 4 3s ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అలాగే ఇక్కడ ఇస్పేట్ కలిగినవి 13 కార్డులు ఉంటే అందులో 3 కూడా ఇక్కడ రాశాం కాబట్టి ఇక మిగిలిపోయిన కార్డులు ఎన్ని? 10. 12 + 10 22. 22/52 అనమాట. మొత్తం కార్డులు 52. సో 2 11s 2 26. 11/26 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ముందుగా 2 దొర్లించిన వారు ఆట గెలిచినట్లు అనే షరతు మీద ఏ, బి అనేవి 2 వ్యక్తులు సౌష్టవం గల పాచికను దొర్లించారు. ఆటను ముందుగా ఏ మొదలు పెడితే ఏ గెలిచే సంభావ్యత అన్నాడు. సో ఇక్కడ మొత్తం 6 నంబర్లు ఉంటాయి పాచిక మీద కాబట్టి ఇక్కడ 2 పట్టడానికి ఇద్దరు మొదలుపెట్టారు. ఏ 1 టైం, బి 1 టైం. అలాగే ఇట్లా మొత్తం ఎన్నిసార్లు పాజిబిలిటీస్ ఉంటాయి? 6 టైమ్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా 5 టైమ్స్ వేశారు. ఇక అన్నీ అయిపోతాయి. 6, 5, 4, 3, 1 అయిపోయింది. ఇక 2 అనేది ఏ అనేవాడికి ఫస్ట్ పట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మొత్తం అనుకూల అంశాలు ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. సో ఇక్కడ మొత్తం అనుకూల అంశాలు 11 ఉంటాయి. ఏ అనేవాడు 6 అవకాశాలు తీసుకుంటాడు కాబట్టి
ఏ గెలిచే సంభావ్యత అన్నారు కాబట్టి ఏ అనుకూల అంశాలు 6, మొత్తం వచ్చేసి 11 కాబట్టి 6/11. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 నుంచి 30 వరకు సంఖ్యలను వేసిన 30 టికెట్ల నుంచి యాదృచ్ఛికంగా ఒక టికెట్ తీస్తే ఆ టికెట్ పై గల సంఖ్య 3 లేదా 5 గుణిజం కాగల సంభావ్యత. 3 లేదా 5 గుణిజాలంటే 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. అలాగే 5 గుణిజాలు 5, 10, ఇందాక ఆల్రెడీ 15 వచ్చింది, 20, 25. ఇవి మొత్తం వచ్చేసి 14 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. 1 నుంచి 30 వరకు గల సంఖ్యలు 30. సో 14/30. సో 2 ఏళ్ళు 2 15. సో 7/15. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక జాత పాచికలను 24 సార్లు ఎగురవేసినారు. ఈ 24 సార్లలో ఒక జత పాచికలపై మొత్తము 6ను దొర్లించని వ్యక్తి గెలిచినట్లుగా భావిస్తారు. ఆ వ్యక్తి గెలిచే సంభావ్యత. చూడండి, ఇక్కడ ఒక జత పాచికల్ని దొర్లించినట్లయితే చూడండి 24 సార్లు ఎగరేశారు కాబట్టి 36 × 36 × 36/24 అవుతుంది. కానీ ఇక్కడ 6ను దొర్లించని వ్యక్తి గెలిచినట్లుగా భావించారు కాబట్టి ఒక అంశాన్ని తీసేస్తే 35 × 35 × 35/24 అవుతుంది. సో ప్రాబబిలిటీ అంటే 35/24/36/24. దీన్ని ఎలా రాస్తాం? 35/36 రాస్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక కాంట్రాక్టర్కి రోడ్డు కాంట్రాక్ట్ పొందే సంభావ్యత 2/3, భవన కాంట్రాక్ట్ పొందే సంభావ్యత 5/9, కనీసము ఒక కాంట్రాక్ట్ పొందే సంభావ్యత 4/5. అతను 2 కాంట్రాక్టులు పొందడానికి సంభావ్యత ఎంత అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే P(A)(B) ఇచ్చారు. P(A)(B) ఇక్కడ కనుక్కోమని చెప్పి ఇచ్చారు. కాబట్టి P(A)(Bకి ఫార్ములా P(A) + P(B) - P(A)(B) అవుతుంది. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ రోడ్డు కాంట్రాక్ట్ పొందే సంభావ్యత, దీన్ని P(A)గా తీసుకుంటాం. భవన కాంట్రాక్ట్ పొందే సంభావ్యత, దీన్ని P(B)గా తీసుకుంటాం. కనీసం ఒక కాంట్రాక్ట్ పొందే సంభావ్యత అంటే దాన్ని P(A)(B)గా తీసుకుంటాం. కాబట్టి 2/3 + 5/9 - 4/5 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎల్సిఎం వచ్చేసి 45 అవుతుంది. ఓకే, 3 15s కాబట్టి 15 20s వచ్చేసి 30. అలాగే 9 5s కాబట్టి 5 5s వచ్చేసి 25. అలాగే ఇక్కడ మైనస్ ఉంది. 5 9s కాబట్టి 9 4s వచ్చేసి 36. దీన్ని సింప్లిఫై చేస్తే 19/45 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 25 మంది సభ్యులు గల ఒక కమిటీలో ప్రతి సభ్యుడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండిట్లో కానీ ప్రావీణ్యులు. వీరిలో 19 మంది తెలుగులోను 16 మంది ఇంగ్లీష్లోను ప్రావీణ్యులు. అయితే కమిటీ నుంచి ఎన్నుకున్న వ్యక్తి రెండిటిలో ప్రావీణ్యుడు కావడానికి సంభావ్యత ఎంత? చూడండి, ఈ ప్రాబ్లంలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. మొత్తం సభ్యులు వచ్చేసి 25 మంది ఉన్నారు. అయితే ఇందులో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండింటిలో కానీ ప్రావీణ్యులు ఉన్నారంట. 19 మంది తెలుగులో అన్నారు. ఇక్కడ N(A) 19 అనుకోండి, N(B) 16 అని చెప్పి అనుకోండి. అయితే ఇక్కడ N(A)(B) అంటే N(A) + N(B) - N(A)(B). ఇందాక ఈ పై ప్రాబ్లంలో వేసిన మాదిరిగానే. కాబట్టి 19 + 16 - 25, 35 - 25 అంటే N(A)(B) అనేది N(A)(B) అనేది 10 వస్తుంది. 35 - 25 అంటే 10 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు? కమిటీ నుంచి ఎన్నుకున్న వ్యక్తి రెండిటిలోనూ ప్రావీణ్యుడు కావడానికి సంభావ్యత అన్నాడు. అంటే కాబట్టి ఏమవుతుందంటే చూడండి, ప్రాబబిలిటీ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ అనుకూల అంశాలు 10, మొత్తం వచ్చేసి 25. కాబట్టి 10/25 అవుతుంది. అంటే 5 2s 5 5s
2/5 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి కామా సి అని ముగ్గురు వ్యక్తులు ఒక పరుగు పందెంలో పాల్గొన్నారు. ఏ గెలిచే సంభావ్యత బి సంభావ్యతకు రెట్టింపు, బి గెలిచే సంభావ్యత సి సంభావ్యతకు రెట్టింపు. అయితే ఏ ఓడిపోవడానికి సంభావ్యత అన్నారు. అయితే ఈ ప్రాబ్లంలో సి సంభావ్యత, సి వచ్చేసి ఎక్స్ అని చెప్పి అనుకుందాం, సి వచ్చేసి ఎక్స్ అనుకుందాం. అయితే బి ఏమవుతుంది, దానికి రెట్టింపు కాబట్టి సి సంభావ్యతకు బి సంభావ్యత రెట్టింపు కాబట్టి బి వచ్చేసి 2x అవుతుంది. బి అనే దానికి రెట్టింపు ఏ ఉంది కాబట్టి ఏ అనేది 2 × 2x అంటే 4x అవుతుంది. మొత్తం ఏమైంది 2x, x 4x, మొత్తం వచ్చేసి 7x అవుతుంది. సో టోటల్ వచ్చేసి 7x అవుతుంది. అప్పుడు పి ఆఫ్ ఏ అంటే 4x/7x అవుతుంది. అంటే 4/7 వస్తుంది. ఇదేంటి, గెలవడానికి సంభావ్యత. కానీ ఇక్కడ ఓడిపోవడానికి సంభావ్యత అడిగారు కాబట్టి 1 - 4/7 అవుతుంది. 1 - 4/7 అంటే 3/7 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంచిలో 12 రూపాయి నాణెములు, 7 రూపాయి నాణెములు, 4 అర్ధ రూపాయి నాణెములు కలవు. సంచి నుండి యాదృచ్ఛికంగా 3 నాణెములు తీస్తే అతి తక్కువ మొత్తం రావడానికి సంభావ్యత. చూడండి, సంచిలో 12 వచ్చేసి 2 రూపాయి నాణెములు, తర్వాత 7 వచ్చేసి రూపాయి నాణ్యాలు, తర్వాత 4 వచ్చేసి అర్ధ రూపాయి నాణ్యాలు ఉన్నాయి. సో 12 + 7 + 4 మొత్తం ఎన్ని నాణ్యాలు ఉన్నాయి, 23 ఉన్నాయి. ఈ 23 నాణ్యాలలో ఎన్ని నాణ్యాలను తీశారంట, 3 నాణ్యాలు తీశారంట యాదృచ్ఛికం కాబట్టి 23C3. 23C3 అంటే 23 ఫ్యాక్టోరియల్ బై 23 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఎలా రాస్తాం, 23 × 22 × 21 × 20 ఫ్యాక్టోరియల్. సో 23 - 3 అంటే 20 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1గా రాస్తాం. 20 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఇక్కడ చూడండి 3 1s 3 7s 2 1s 2 11s. ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే 1771 వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమన్నారంటే ప్రాబ్లంలో అతి తక్కువ మొత్తం రావడానికి, అతి తక్కువ మొత్తం ఏంటి, అర్ధ రూపాయి నాణ్యాలు. అవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4C3 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 4 × 3 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 అంటే 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. కాబట్టి అతి తక్కువ రావడానికి సంభావ్యత అన్నారు కాబట్టి అనుకూల అంశాలు 4, మొత్తం వచ్చేసి 1771. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 4/1771 వస్తుంది. చూడండి, ఇక్కడ 4/1771 అనేది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి కామా సి ఘటనల సంభావ్యతలు కింది విధంగా ఉన్నాయి. పి ఆఫ్ ఏ 0.3, పి ఆఫ్ బి 0.4, పి ఆఫ్ సి 0.8, పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి 0.08, పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ సి 0.28, పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి 0.09, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.75. అయితే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఏ అంతరంలో ఉంటుంది. చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.75 అని ఇచ్చారు. సో 0.75 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. బట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సికి ఫార్ములా ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అలాగే మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది. వీటన్నిటిని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఆఫ్ ఏ అంటే 0.3, పి ఆఫ్ బి అంటే 0.4, పి ఆఫ్ సి అంటే 0.8 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.08 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి వచ్చేసి
మైనస్ 0.28 అలాగే మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ 0. ఇది వచ్చేసి 0.09. సో ఇవన్నీ కూడా సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 1.23 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి వస్తుంది. ఇవి ఇందులో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.75 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.23 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు మైనస్ 1.23 తోటి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ 1.23 తోటి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1.23 మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ 1.23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1.23 ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ 0.48 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 0.23. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 0.23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే చేంజ్ అయిపోద్ది అనమాట. పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.48. కాబట్టి 0.23కి 0.48కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ 0.23 0.48 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గుట్టలో గల 50 స్క్రోల్లో 5 చెడిపోయినవి. ఆ గుట్ట నుండి యాదృచ్ఛికంగా 3 స్క్రోలను తీసిన స్క్రోలను తిరిగి భర్తీ చేసే విధంగా తీస్తే ఆ 3 స్క్రూలు పనిచేసేవి అయ్యే సంభావ్యత. చూడండి, ఇక్కడ 3 స్క్రూలు పనిచేసేవి అయ్యే సంభావ్యత కనుక్కోమన్నారు. మొత్తం స్క్రూలు వచ్చేసి 50 ఉన్నాయి. అందులో 5 వచ్చేసి పాడైపోయినవి అనమాట. కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయి? 45 పనిచేసే ఉంటాయి. కాబట్టి ప్రాబిలిటీ ఏమవుతుందంటే 45 C1 బై 50 C1 ఇంటూ 3 స్క్రూలు కాబట్టి నెక్స్ట్ది కూడా 45 C1 బై 50 C1 ఇంటూ 45 C1 బై 50 C1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 45 అంటే 5 9s 5 10s. ఇక్కడ కూడా 5 9s 5 10s అనమాట. 5 9s 5 10s అంటే 45 C1 అంటే 45, 55 C1 అంటే 15. కాబట్టి 9/10 హోల్ క్యూబ్ వస్తుంది. 9/10 హోల్ క్యూబ్ అంటే 0.9 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఆప్షన్ 3 0.9 హోల్ క్యూబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఏ కామా బి కామా సిలు స్వతంత్ర ఘటనలు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ 1/4 అయితే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఎంత? చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4 ఇచ్చారు. ఇక్కడ పి ఆఫ్ ఏని మనం ఎక్స్ అని చెప్పి అనుకున్నట్లయితే పి ఆఫ్ బి అనేది వై అనుకోండి, పి ఆఫ్ సి అనేది జెడ్ అనుకోండి. అప్పుడు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ ఎక్స్ అవుతుంది. అలాగే పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ వై, పి ఆఫ్ సి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ జెడ్ అవుతుంది. సో ఇది 1/4 కాబట్టి ఎక్స్ ఇంటూ 1 మైనస్ వై ఇంటూ 1 మైనస్ జెడ్ ఈక్వల్ టు 1/4. అలాగే సెకండ్ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ వై ఇంటూ 1 మైనస్ జెడ్ వచ్చేసి 1/4 ఇచ్చారు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చారంటే 1 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి వై, అలాగే సి కాంప్లిమెంట్ వచ్చేసి 1 మైనస్ జెడ్ ఈక్వల్ టు ఇది 1/8 ఇచ్చారు. సో ఇవి మూడు కూడా దీన్ని బేస్ చేసుకొని రాసినవి. ఇక్కడ ఏ అంటే డైరెక్ట్గా ఎక్స్ రాయండి, కాంప్లిమెంట్ వస్తే 1 మైనస్ ఎక్స్ రాయండి. సో ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 ఉంది కదా, ఈ 2ని 1 తోటి డివిజన్ చేద్దాం.
అలా చేస్తే ఇక్కడ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు సేమ్ 1/4 కాబట్టి 1 అవుతుంది. సో 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, 1 ఈక్వల్ టు 2x, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు హాఫ్ వస్తుంది. అలాగే ఇక్కడ 2 అను 3 ఉన్నాయి, 2 అను 3 ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటమ్మా, పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అనేది హాఫ్ అయింది. అలాగే ఇక్కడ ఇది ఇవి రెండింటిని మనం డివిజన్ చేస్తే అంటే 3/2 చేసామనుకోండి, లేదా 2/3 చేస్తే 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్, 1 మైనస్ జెడ్ క్యాన్సిల్. సో 1 మైనస్ వై ఈక్వల్ టు 1/4/1/8. సో 1 మైనస్ వై ఈక్వల్ టు 4 1s 4 2s 2 పైకి వెళ్తుంది. సో 1 మైనస్ వై ఈక్వల్ 2y. సో 1 ఈక్వల్ టు 3y అయింది, వై ఈక్వల్ టు 1/3. వై అంటే ఏంటి, పి ఆఫ్ బి. ఈ ప్రాబ్లంలో మనకు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అడిగారు. సో 1/2 ప్లస్ 1/3 అంటే 3 ప్లస్ 2/6, 5/6 వస్తుంది. ఇక్కడ 5/6 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి కామా సిలు ఒక బుడగను పేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. 5 ప్రయత్నాల్లో 4 సార్లు ఏ సఫలమవుతాడు, 4 ప్రయత్నాల్లో 3 సార్లు బి సఫలమవుతాడు, 3 ప్రయత్నాల్లో 2 సార్లు సి సఫలమవుతాడు. కనీసం ఒకరు బుడగను పేల్చే సంభావ్యత అని చెప్పిచ్చారు. సో ఇక్కడ 5 ప్రయత్నాలు చేస్తే 4 సార్లు ఏ సఫలమవుతాడు. కాబట్టి పి ఆఫ్ ఏ వచ్చేసి 4/5 అవుతుంది. అలాగే 4 ప్రయత్నాల్లో 3 సార్లు బి సఫలమవుతాడు. కాబట్టి పి ఆఫ్ బి వచ్చేసి 3/4 అవుతుంది. అలాగే ఇక్కడ 3 ప్రయత్నాల్లో 2 సార్లు సి సఫలమవుతాడు. అంటే పి ఆఫ్ సి వచ్చేసి 2/3 అవుతుంది, 2/3 అవుతుంది. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి 2/5 వస్తుంది. దీన్ని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకుంటాం. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, కనీసం ఒకరు బుడగను పేల్చే సంభావ్యత అన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ పి ఆఫ్ ఏ అనేది 4/5 కాబట్టి, పి ఆఫ్ ఏ అనేది 4/5 కాబట్టి పి ఆఫ్ ఏ డాష్ ఏమవుతుంది, 1 మైనస్ 4/5 అంటే 1/5 అవుతుంది. అలాగే ఇది వచ్చేసి 1 మైనస్ 2/1 మైనస్, చూడండి ప్రాబ్లంలో పి ఆఫ్ ఏ కామా బి కామా సి కనుక్కుంటే మనకి 2/5 వచ్చింది. నెక్స్ట్ పి ఆఫ్ ఏ కామా బి కామా సి కాంప్లిమెంట్ కనుక్కుంటే ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ అవుతుంది. సో పి ఆఫ్ ఏ అంటే 4/5, పి ఆఫ్ బి అంటే 3/4, పి ఆఫ్ సి వచ్చేసి 2/3 కాబట్టి పి ఆఫ్ సి 2/3 కాబట్టి పి ఆఫ్ సి కాంప్లిమెంట్ 1/3 అవుతుంది. 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్ అయితే 1/5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పి ఆఫ్ ఏ కామా బి కాంప్లిమెంట్ కామా సి కనుక్కుంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి అవుతుంది. పి ఆఫ్ ఏ 4/5, పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే ఇది 3/4 కాబట్టి 1 మైనస్ 3/4 అంటే 1/4 వస్తుంది. ఇంటూ పి ఆఫ్ సి వచ్చేసి 2/3 అవుతుంది. సో 4 4 క్యాన్సిల్ అయితే ఇది 2/15 వస్తుంది. నెక్స్ట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కామా బి కామా సి, ఈ పి ఆఫ్ ఏ 4/5 కాబట్టి ఏ కాంప్లిమెంట్ 1/5. అలాగే పి ఆఫ్ బి వచ్చేసి 3/4, పి ఆఫ్ సి వచ్చేసి 2/3, 3 3 క్యాన్సిల్, 2 1s 2 2s కాబట్టి ఇది 1/10 అవుతుంది. సో ఇక్కడ ద ప్రాబిలిటీ అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్టింగ్ ద బెలూన్ అన్నారు కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పి ఆఫ్ ఏ కామా బి కామా సి కాంప్లిమెంట్ అంటే 1/5 ప్లస్ పి ఆఫ్ ఏ కామా బి బార్ కామా సి ఇది వచ్చేసి 2/15 ప్లస్ పి ఆఫ్ ఏ బార్ కామా బి కామా సి వచ్చేసి 1/10
ప్లస్ పి ఆఫ్ ఏ కామా బి కామా సి ఇది వచ్చేసి 2/5. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే మొత్తానికి ఎల్సిఎం వచ్చేసి 30 అవుతుంది. 5 6s 6 1 6, 15 2s 2 2s 4, అలాగే 10 3s 3 1s 3, 5 6s 6 2s 12. ఇవన్నీ యాడ్ చేస్తే 25 వస్తుంది. 25/30 అంటే 5/6 వస్తుంది. ఇక్కడ 5/6 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక జత పాచికలను దొర్లించారు. ఏ పాచిక 2ను చూపనట్లయితే ఆ పాచికలపై మొత్తం 7 రాగల సంభావ్యత అన్నాడు. ఇక్కడ పాచికలపై మొత్తం 7 రాగలిగింది, 2 చూపంది 1,6 6,1, 3,4 4,3. కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తము 4 ఉన్నాయి. అనుకూల అంశాలు 4 ఉన్నాయి. మొత్తము ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ 36 ఉంటాయి. అందులో 2 ఉన్నవి 11 ఉంటాయి. కాబట్టి 36 - 11 అంటే 25. ఇక్కడ అనుకూల అంశాలు వచ్చేసి 4, మొత్తం 25. కాబట్టి 4/25. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాచికను వరుసగా 2 సార్లు దొరించారు. రెండో ప్రయత్నం చూపే సంఖ్య మొదటి ప్రయత్నంలో చూపే సంఖ్య కంటే పెద్దది కాగల సంభావ్యత. అంటే రెండో ప్రయత్నం చూపే సంఖ్య మొదటి ప్రయత్నంలో చూపే సంఖ్య కంటే పెద్దది కాగల సంభావ్యత. ఇప్పుడు మొదటి ప్రయత్నంలో 1,1 1,2 ఇలా వస్తాయి. అంటే 1,1 1,2 ఇలా వస్తే రెండో ప్రయత్నంలో పెద్దగా ఉండేవి 1,2 నుంచి వస్తాయి. 1,1 ఈక్వల్ కాబట్టి మొదటి వరుసలో 5 వస్తాయి. నెక్స్ట్ రెండో వరుసలో 2,1 2,2 రావు కాబట్టి ఈ వరుసలో 4 వస్తాయి. నెక్స్ట్ 3 వస్తాయి, నెక్స్ట్ 2 వస్తాయి, నెక్స్ట్ 1, లాస్ట్ 0 ఉంటాయి. ఎందుకంటే 6 అనేది పెద్దది మొదట. 5 + 4 + 3 + 2 + 1, 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. కాబట్టి ఇక్కడ అనుకూల అంశాలు 15 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 36 ఉన్నాయి. కాబట్టి 15/36, 3 5s 3 12s, 5/12 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ అనే బాలుడు స్కాలర్షిప్ పొందే సంభావ్యత 0.9. బి అనే వేరొక బాలుడు స్కాలర్షిప్ పొందే సంభావ్యత 0.8. వీరిలో కనీసం ఒకరు స్కాలర్షిప్ పొందే సంభావ్యత అని చెప్పి ఇచ్చారు. కనీసం ఒకరు స్కాలర్షిప్ పొందే సంభావ్యత చూడండి. ఇక్కడ పి ఆఫ్ ఈ వచ్చేసి 0.9 ఇచ్చారు. కాబట్టి పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఏమైంది? 0.1 అయితే. అలాగే పి ఆఫ్ బి 0.8 ఇచ్చారు. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ 0. ఎందుకంటే అవి రెండు కలిపితే 1 కాబట్టి. సో ఇక్కడ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2. ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 అంటే ఇక్కడ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 అని ఎందుకన్నామంటే ఘటనలు ఈ1 ఈ2 అనేవి 2 ఘటనలు. అంటే ఇక్కడ ఏ బి ఉన్నాయి కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.9 × 0.8 0.72 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? వీరిలో కనీసం ఒకరు స్కాలర్షిప్ పొందే సంభావ్యత. పి ఆఫ్ ఏ యూనియన్ బి అడిగారు. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ అంటే 0.9 ప్లస్ పి ఆఫ్ బి అంటే 0.8 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.72. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 1.70 వస్తుంది. కానీ ఇందులో నుంచి మనం 0.72 సబ్ట్రాక్ట్ చేస్తే 0.98 వస్తుంది. సో ఆప్షన్ 4 0.98 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పి ఆఫ్ ఏ యూనియన్ బి 0.65, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.15 అయితే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఎంత అన్నాడు. ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చారు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చారు. ఇవి రెండింటిని కలిపితే మనకి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి వస్తుంది. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇవి రెండు కలిపితే 0.80 వస్తుంది. కానీ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అడిగారు కాబట్టి ఇక్కడ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ, అలాగే పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బి. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కాబట్టి 1 + 1 అంటే ఇక్కడ 2 మైనస్ 0.80, 2 మైనస్ 0.80 అంటే 1.2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
2 ఘటనలు జరిగే సంభావ్యత ఇచ్చారు ఇక్కడ. 2 ఘటనలు జరిగే సంభావ్యత వచ్చేసి 1/6 అని ఇచ్చారు. ఆ 2 ఘటనలు జరగపోయే సంభావ్యత 1/3 అని ఇచ్చారు. అయితే ఏ, బీలు స్వతంత్ర ఘటనలు అయినప్పుడు పి ఆఫ్ ఏ విలువలు ఏమై ఉండొచ్చు అని అడిగాడు. ఇక్కడ పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి 1/6 ఇచ్చారు. పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి స్వతంత్ర ఘటనలు అన్నారు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి 1/6. అయితే ఇక్కడ ఇంకోటి జరగపోయే సంభావ్యత 1/3 అన్నారు. అంటే ఏంది? పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ వచ్చేసి 1/3 అని ఇచ్చారు. అయితే ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కూడా 1/3నే అవుతుంది. ఎందుకంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ 1/3 కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి వచ్చేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కూడా అదే వస్తుంది 1/3నే. కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 1 మైనస్ 1/3 అంటే 2/3 వస్తుంది. సో ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా చూడండి, ఇది పేపర్లో చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి 1/6 ఇచ్చారు. సో 1/6 దీన్ని పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిగా మనం రాసుకోవచ్చు. అలాగే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ వచ్చేసి 1/3 కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కూడా 1/3 అవుతుంది. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 1 మైనస్ 1/3 అంటే 2/3 వస్తుంది. సో ఇది ఎలా వస్తుంది? పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ 1/3 కాబట్టి ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ కూడా అంతే వస్తుంది అనమాట. సో పి ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే చూడండి 2/3 వచ్చింది. 2/3 ఈక్వల్ టు పి ఆఫ్ ఏ తెలియదు ప్లస్ పి ఆఫ్ బి తెలియదు మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1/6. దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి వచ్చేసి 2/3 ప్లస్ 1/6. ఎల్సిఎం చేస్తే 6, 4 ప్లస్ 1 అంటే 5/6 వస్తుంది. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి 5/6. అలాగే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి వచ్చేసి 1/6. సో ఇక్కడ 5/6 1/6గా దీన్ని ఎలా రాస్తామో చూడండి. దీన్ని 5 ఇక్కడ 1/6 రావాలి మల్టిప్లై చేస్తే. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి 1/6 అనమాట. అంటే ఏమై ఉండొచ్చు? పి ఆఫ్ ఏ ఆర్ పి ఆఫ్ బి ఏమై ఉండొచ్చు? 1/3 అయి ఉండొచ్చు. అలాగే పి ఆఫ్ ఏ ఆర్ పి ఆఫ్ బి వచ్చేసి 1/2 అయి ఉండొచ్చు. అంటే 1/3 ఇంటూ 1/2 1/6 అవుతుంది. ఇంకా అంతకుమించి పాసిబిలిటీస్ లేవు. కాబట్టి 1/3 ఆర్ 1/2 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పి ఆఫ్ ఏ విలువలు ఏమొస్తాయో పి ఆఫ్ బి విలువలు కూడా అవే వస్తాయి. సో 1/3 లేదా 1/2 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక నిష్పాక్షిక పాచికను దొర్లించారు. ఏ సెట్ ఆఫ్ 1, 3, బి సెట్ ఆఫ్ 2, 3, సి సెట్ ఆఫ్ 2, 3, 4, 5 అయితే పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. పి ఆఫ్ ఏ బై బి అంటే చూడండి ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అవుతుంది. సో ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఒక సెట్ 3 ఒకటే వస్తుంది ఏ ఇంటర్సెక్షన్ బి అనేది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి పాచికలో? 6 ఉన్నాయి కాబట్టి 1/6 అవుతుంది. అలాగే పి ఆఫ్ బి కనుక్కోవాలి. పి ఆఫ్ బి అంటే ఇక్కడ మొత్తం 2 అంశాలు ఉన్నాయి 2/6 అవుతుంది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1/6 అలాగే పి ఆఫ్ బి అనేది 2/6 కాబట్టి 6 క్యాన్సిల్ అయితే ఇక 1/2 వస్తుంది. 1/2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.